మంచిగా ఎర్రగా కావాలి. ఎర్రగా అయితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా బుగ్గలు బుగ్గల వల్ల ఎర్రగా. సరే ఇట్లా వేగినాయి కదా, మనం మాడనియద్దు. ఇలా వేసేసుకుంటాం. చూడండి ప్రసాదంలో వేసుకుంటాం. మనం కలిపేసుకోవాలంటే కలిపేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కలిపేసుకోండి. నాకైతే ఇట్లా ఇష్టం. ఇట్లా చూస్తానికి ఇష్టపడతాను నేను. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఏంటంటే ఇప్పుడు ఆషాఢం కదా, ఆషాఢం అమ్మ వాళ్ళకు అది పరమాన్నం వండి పెడతారు. పరమాన్నం వండి పెట్టి కొబ్బరికాయలు కొట్టుడు అన్నీ చేస్తారు. ఇప్పుడు బెల్లపన్నం చేస్తా. బెల్లపన్నం నానమ్మకి మస్తు ఇష్టం ఉంటుండే. అప్పటికప్పుడు అంటుండే నానమ్మ. ఒకసారి అయితే నేను స్కూల్ కి వచ్చేసరికి ఆ బెల్లపన్నం వండి పెట్టింది. బాగా ఇష్టంగా అనుకుంటుండే. ఇటువంటి సిరిదిల్లే ఇట్లా అంటే ఇట్లా స్నాక్స్ లాగానే ఎక్కువ ఇష్టపడుతుండే నానమ్మ. నక్షత్రం అట్లా వచ్చింది. ఇప్పుడు నక్షత్ర సేమ్ అట్లనే ఇష్టపడుతుంది. బయట కొనుక్కొని అవి చాక్లెట్స్ అవి ఇష్టపడుతుంది, కానీ ఇంట్లో అన్నము నానమ్మ కూడా అన్నం ఇంట్రెస్ట్ ఫిష్ కర్రీ ఉంటేనే ఇంట్రెస్ట్ చేస్తుండే తప్ప అంత పెద్దగా తినప్పు. అన్నం తక్కువ తింటుండే మా నానమ్మ, బాగా తక్కువ తింటుండే. అన్నం తక్కువనే. పూరి ఇష్టము, ఇట్లా కొంచెం పోలేలు ఇష్టము, బెల్లపన్నం ఇష్టము. ఇవి ఎప్పుడు కంటిన్యూ నడుస్తుండే. సర్వపిండి ఇష్టము, ఇవే కంటిన్యూ నడుస్తుండే బాగా. బెల్ల పప్పాలు నానమ్మ బెల్ల పప్పాలు బాగా చేసి పెడుతుంటే బాగానే. అమ్మమ్మకి ఇష్టం బెల్లపప్పాలు. అవునా? ఎప్పుడెప్పుడు తినబుద్ధి అయితే అదే అదే మనం ఎప్పుడు కూడా కావాలనుకుంటే అయితే బియ్య పిండి ఉంటది కదా, తడుపుకొని బెల్లం కలుపుకొని చేసుకుంటుండే అమ్మమ్మ. ఇక అరిసెలు కూడా, మిర్చీలు ఇవి. నాకైతే దీన్ని ఏమంటారే దాన్ని, పప్పు మినపప్పు అంటే పిచ్చి ఉంటుండే మా నానమ్మకి. అమ్మమ్మకి నానమ్మకి కదా, అమ్మమ్మకి మస్తు ఇష్టంగా తింటుండే. ఇప్పుడైతే నానమ్మకి ఇష్టమైన బెల్లపన్నం చేస్తుంది. ఆషాఢం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమైనది. అమ్మవారికి అండి పెడతాము. మనం బోనాలు తీస్తారు. ఇప్పుడు ఎక్కువ బోనాలు తీస్తారు మన ఇంట్లో. ఇట్లా దేవమ్మకైనా ఇట్లా అమ్మవారికైనా ఇంట్లో మనం శుక్రవారం దేవునికైనా బోనాల పండుగ ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని పరమాన్నం వండి పెడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బల్కంపేట ఎల్లమ్మ బోనాలు తీస్తారు. అన్ని అమ్మవారికి తీస్తారు ఇప్పుడు బోనాలు. ఇప్పుడు ఇక్కడ బోనాలనే నడుస్తుంది హైదరాబాద్ లో ఉంటారు. మమ్మీ దానికి తగ్గట్టు బెల్లపన్నం అయితే వేసేస్తుంది. అమ్మతనంలా అది ఏంటంటే నిల్వ ఉడక ఉండేటట్టుగా టేస్ట్ గా ఎంత బాగానో ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇదో లెవెల్ల టేస్ట్. ఇది ప్రసాదం అంటే మనము ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని దగ్గర అండిన ప్రసాదం లాగా ఉంటుంది. అక్కడ ఉడితే ఇట్లా అంటారు. ఆ రకంగా అండి నేను చూపిస్తావా? మన వాళ్ళ స్వామి ఎట్లా అండుతాము అక్కడ అంత టేస్ట్ కాకుండొచ్చు మరి, ఏమో గానీ దేవుని మహాత్మతోటి ఇప్పుడు కావాలి. అక్కడ దేవుని మహాత్మతోటి అవుతుంది కాబట్టి ఇప్పుడు దేవుని మహాత్మతోటి కావాలి వంట. మహిమతోటి అంత టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఆ టేస్ట్ తలుచుకొని చేసుకుంటే కూడా వస్తుంది. ఆ ప్రసాదం ఒకసారి అరుచుకుందాం. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి ప్రసాదాలతోటి పరమాన్నంతో మేము బెల్లపన్నంతో మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇది ఆషాఢము, మనం బోనాలని తీసుకుంటాము, మనం అది అమ్మవారికి అండి పెట్టుకుంటాము. అన్ని నైవేద్యాలకు వీటికి మనము వారం గుడక ఇక శ్రావణవాసంలో స్వీట్లు ఎక్కువ ఉంటుంది. ఇక శ్రావణవాసం గుడక చాలాసార్లు వండుతాం, దేవునికి చూపిస్తాం. మనకు ఇక వండుకొని ఇట్లా చూపిస్తాము. ఇంట్లో అన్న ఐటమ్స్ తోటి అన్ని రకాల స్వీట్లు చేసుకుంటూ పెడతాం మనం ఇక శ్రావణవాసంలో. ఇప్పుడైతే జాగ్రత్తగా ఉంటుంది. ఏంటంటే ఆషాఢంలో ఇక లేని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకొని నీట్గా తినడు, నీట్గా ఉండదు. ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుకండి మమ్మీ. మంచి మాటనా చెప్తాయి. ఇక మనము మనతో ఉంటారు, మన చుట్టుపక్కల అందరూ ఉంటారు, మన చుట్టాలైనా ఎవరైనా వాళ్ళు మనకు కావాల్సినట్టే ఉంటారు. అసలు విషయం తెలియదు. ఇక అసలు విషయం ఏంటంటే వాళ్ళు మనతో ఉండి మనకు ఇట్లా నిజం అనేది తెలిసేదాకా వాళ్ళు మంచి అనుకుంటాము. అందరూ ఉంటారు. నాటకం అంటే ఓ లెవెల్ నాటకం ఆడతారు. అది నిజం తెలిసినాక వాళ్ళతో సెంతం చేయకుండా వాళ్ళు అట్లాంటి వాళ్ళని తెలిసినాక పక్కకు పెట్టురు. ఇది మంచి మాట. ఎందుకంటే అందరినీ ఐస్ చేస్తారు, అంత అలా సైడ్ దింపుకుంటారు, అలా వాళ్ళు ఉంచుకుంటారు. ఇక అలా మాట అంటే ఇట్లా ఇష్టపడి అది చేసుకుంటారు. నిజం తెలిసినాక వాళ్ళు అందరు పక్కకే పోతారు.
మనకు కూడా నిజం తెలిసినాక ఇట్లా పక్కకే ఉందాం, ఇది విషయం. ఇక ఇదైతే మన వాళ్ళని పక్కకు పెట్టి మనకు బాగా అని జరుగుతుంది, ఇబ్బందులు పడతారు, ఏది లేని చిక్కులు వస్తాయి అని నటనతోటి మనిషిని మొత్తము ఇట్లా చేసేసుకుంటారు. మనము ఎట్లా అంటే వాళ్ళని నమ్మి వాళ్ళతోటే ఉండాలి, వాళ్ళతో చేయాలి, వాళ్ళు చెప్పింది నల్లేటట్టు గుడికి చేస్తారు. అట్లా చేసేటోళ్ళను దూరం ఉంచుర్రి, అందరు మనలాగానే ఉండేటట్టు చూడుర్రి, ఇది విషయం. నచ్చిందా నీకు? మాట నాకు నచ్చింది. మీకు నచ్చితే అయితే లైక్ చేసి అయితే ప్రతి మర్చిపోకండి. కుటుంబాలలో ఉంటారు ఇట్లా పెత్తనం నడిపిస్తారు. అది చూపెడదామా మరి? చూపిద్దాం. నాకు ఏమేమి అవసరం అన్నది పక్క చూపిస్తా, ఎందుకంటే కొలతలతో చూపిస్తా కాబట్టి కొలతలతోటే మనం చేసుకుందాం. ఇగో రైసు, ఇది కంట్రోల్ రైసు, మనం రేషన్ రైసు. ఇక మనకు దొడ్డు రైస్ ఏమైనా ఉన్నా కూడా అవి వాడుకోరు, ఏం కాదు, బెల్లపన్నం వండుకోవచ్చు. ఇక కాజు మనం ఇష్టం నన్ను వేసుకోవచ్చు, తినది అమ్మికెళ్ళి. ఇక బెల్లం మనం ఇంత వేస్తాను అనుకోకుర్రి. ఇక దీనికి మనం బెల్లం ఎంత మనం బియ్యం ఎంత తీసుకుంటాం, బెల్లం ఎంత తీసుకుందాం. ఇక కొలతలు అయితే చెప్తా. నెయ్యి, కుడుక, ఇగో కిస్మిస్లు, ఇగో ఏదైతే అది ఇలాచి పౌడరు ఒక 7-8 దాకా చెక్కలు వేసి పట్టినాయి కాబట్టి ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా చేసుకుందాం. ఇలాచి పౌడర్ లేనిది మనకు టేస్ట్ రాదు. ఇక కర్పూరం బిల్లు ఉంటే కూడా వేసుకోవచ్చు, ఏంటంటే ప్రసాదం లాగా వస్తుంది. నా దగ్గర ఉన్నది వేస్తా. కాజు ఇంతే, ఇంతలే మనం ఎట్లా చేసుకుందాం. ఒక గంట సేపు అయితే నానబెట్టుకుందాం. బియ్యం అయితే గంట సేప, అర్ధగంట సేప, ఎంత వీలు ఉంటే అంత నానబెట్టేసుకోండి, జల్దీ ఉడుకుతుంది ఉడక. మనకు మెత్త ఉడకాలి కాబట్టి నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఈ గ్లాసులు అయితే అందరికి ఉంటాయి, ఇవి అవి అంటే ఉండయి అని ఈ గ్లాస్ తోటి, ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి ఈ గ్లాసుడు ఇది తీసుకున్నా కదా. నేను ఎంత బెల్లం వేస్తా అన్నది మీకు చెప్తా, మీకు కొలతలతోటే చూపిస్తా. మనం ఎప్పుడైనా కానీ 1/2 కిలో బియ్యంకి 1/2 కిలో బెల్లం గుడికేసుకోవచ్చు. మీరు అట్లా జోక్కొని వేసుకోవాలంటే బియ్యం గుడక జోక్కొని, అందరు జోక్కుందామంటే ఇళ్ళల్లో మనకు తక్కళ్ళు ఉండయి, అవి జోక్కునేటివి ఉండయి, అవన్నీ ఉండయి. కాబట్టి ఈ గ్లాస్ కొలతని చెప్తాను. బియ్యం తీసుకున్నా కదా, దీంతో ఇట్లా వేసుకుందామని చెప్తాను. కడుగుతా 2 సార్లు కడిగి నానబెడతా. ఇప్పుడు పోస్తా ఉండు వాటరు, నేను ఇంకా 2 సార్లు కడుక్కుంటా. ఇట్లా విసికి కడగాలి, పౌడర్ రోల్ వెళ్తుంది కదా మనకు. మంచిగా గడుక్కున్నాక 2-3 సార్లు కడుక్కున్నాక మళ్ళీ నీళ్ళు పోసి పెట్టాలి. ఎంతసేపు నానాలి? ఇగో అర్ధగంట అయినా నానబెట్టుకోవచ్చు, గంట అయినా నానబెట్టుకోవచ్చు. నానైతే పెట్టుకోరు, ఎంతసేపు నానబెట్టుకుంటా అన్నది మీ ఇష్టం. ఇక వీలు ఉంటుంది, టైం ఉండదు, ఓ టైంలో చెయ్యాలనుకుంటాం, అర్ధగంట నానబెట్టుకుని ఎక్కువసేపు ఉడికించుకోరు. ఇక మీకు టైం ఉంటుంది, గంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ అయితే ముట్టించుకుంటున్నా. ఇప్పుడు 1 గ్లాసు రైస్ తీసుకున్నా కదా, 1 పోస్తున్నా, 2 మీరు లెక్కనైతే తీసుకోండి, మీ వాటర్ లెక్కనైతే తీసుకోండి. లెక్క తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. 3, 4, 5 పోసిన సరిపోతుంది. అదే గ్లాస్ తోటి రైస్ తీసుకున్నావు కదా? అదే గ్లాస్ తోటి. ఇప్పుడు నేను గంట సేపు నానబెట్టుకున్నా ఈ బియ్యం. ఇక ఎసరు రావాలని ఏం లేదు, ఇల్లు వేసేసుకుందాం. నేను మీకు నీళ్ళు కొలత చూపించి లేద్దామని 2 సార్లు కడిగి 2-3 సార్లు కడిగి గంట సేపు నానబెట్టుకున్నా బియ్యం. మీకు అర్ధగంట అయితే అర్ధగంట నానబెట్టుకోండి, నానితే మంచిగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది అన్నట్టు. అట్లా రైస్ తొందరగా ఉడికిపోతుంది. అప్పటికప్పుడు పెట్టినామనుకో ఉడకంగా ఉడకది. ఇట్లా ఇప్పుడు మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఎట్లా అంటే ఇన్ని వాటర్ పోస్తేనే మెత్తగా ఉడుకుతాయి. మనము మెత్తగా ఉడకకపోతే ఉడక పరమాన్నం మంచిగా ఉంటుంది. మంచిగా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత ఎట్లా ఉడికిందన్న చూపించినాక అన్ని చూపిస్తాం. ఉడకనిగా ఉడుకుతుంది చూడు. ఉడకాలి, మెత్తగా ఉడకాలి. వాటర్ నేను ఎన్ని పోసినా పక్క చూసిరు కదా, అట్లా పోసుకుంటేనే మనకు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సన్న మంట పెట్టుకుని మొగిల పెట్టినట్టు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇబ్బంది దాకా పెద్దగా మంట పెట్టుకున్నా, ఇట్లా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా సన్నం పెట్టుకుందాం, మీడియం పెట్టుకుందాం. అవుతుంది అన్నము. అట్లా మెత్తగా ఉడికించుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుంది. ఈ రకంగా మెత్తగా అయిపోయింది. ఇట్లా మనకు బెల్లపన్నం అంటే ఇట్లా మెత్తగానే ఉడకాలి. మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. అడగంటనియద్దు, ఇంకా అడగంటలేదు. ఇప్పుడైతే బెల్లము
మీరు తినేదానికి ఇంకెక్కువ తినాలనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ ఉడికేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం తీపి అన్నది. ఇక ఏంటంటే ఇది ఈ గ్లాసుడు రైస్కు ఈ గ్లాసుడు వేస్తుంది. ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ ఉడికేసుకోవచ్చు. మీ ఇష్టం ఎంత వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇది కరగాలి మంచిగా. కరిగితే మంచిగా ఉడకాలి. బెల్లం ఉడకాలి. ఇది అన్నం ఉడకాలి. మంచిగా ఉడికితేనే బాగుంటుంది. అన్నంకి పట్టాలి. అన్నం ఉడికింది. ఉడికింది. ఇంకా ఈ గడ్డలు బెల్లం మీరు బెల్లంలా వసుకున్నట్టు అనిపిస్తే మాత్రం కరిగించుకొని పోసుకోదు. ఎట్లా అంటే ఇది మంచిగా ఫ్రెష్ ఉన్నది. నేను బెల్లం దీన్ని చూసిన ఇది ముసుకు ఏం లేదు, ఏదేం లేదు, మంచిగా ఉందని నేను ఇట్లే చేసిన. నేను కొన్ని నువ్వులకు గుడక కలుపుకొని చేసిన ఉంటే నాకు ఎరక నువ్వులకు అట్లనే బెల్లం డైరెక్ట్ వేయకూడదు, కరిగిచ్చి పొయ్యూర్రి. కొంచెం వాటర్ వేసి కరిగియండి బెల్లం. ఇలాచి పౌడర్ వేసుకో ఒక టీ స్పూన్కి, ఒక టీ స్పూన్ వేసుకోండి. చక్కెర వేసి పట్టిన, ఒక టీ స్పూన్ చక్కెర వేసి ఒక 8 ఇలాచీలు వేసి పట్టిన. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇగో పాలు పోసి చేస్తే ఏంటంటే మనకు ఉండదు, మంచిగా ఉండదు, టేస్ట్ మారిపోతుంటుంది. మనం ఇట్లనే వండుకుంటే 2-3 రోజులు కూడా తినచ్చు మంచిగా. 4-5 రోజుల దాకా అయినా మంచిగా ఉంటుంది. వేసి మంచిగా ఉడకాలి. ఈ బెల్లం కరగాలి. బెల్లం ఉడక దీనికి పట్టాలి. ఇట్లా అనాలి. ఇట్లా మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తితోటి కూడా కనుక్కో. నాకైతే ఇట్లనే ఉండాలి. బెల్లపన్నం అంటే ఇట్లా ఉండాలి. ఈ రకంగా ఉంటేనే మంచిగా. మనము దీని మీద కాజు ఏంటంటే ఇక మనం కిస్మిస్ కుడకలు, మనం దేవుని కొబ్బరికాయ కొట్టుకుంటాం, పచ్చి కుడుకుంటుంది, అది కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా అంత ఉప్పు వేస్తారా? వేస్తారు, కొద్దిగా వేస్తారు. కొద్దిగా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకొని, మేమైతే వేస్తాము. మా అత్తమ్మ వేయమంటుండే అట్లా వేస్తుంటే ఇక నాకు తెలియదు, కానీ మా అత్తమ్మ చెప్పినాక నేను వేసుడు పెట్టినది. అంతకుముందు నాకు తెలియదు అది వేసుడు. ఉప్పు అయితే కొద్దిగా వేసుడు. ఇప్పుడు మనము అదే దేవుని దగ్గర మనం తిరుపతిలో అయినా ఎక్కడైనా కర్పూరం బిళ్ళ, పచ్చ కర్పూరం ఏంటంటే మనకు దేవుంది దగ్గర ప్రసాదం తింటే ఎట్లా వస్తుంది అట్లా కొద్దిగా అంత వేసుకోండి. కొద్దిగా వేసిన నేను బాగా వేసుకోకూడదు. ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తే మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి బాగా. నేనైతే కొద్దిగా వేసుకున్నా, గింతంత చిన్న వక్క వేసుకున్నా. ప్రసాదం వాసన ఎట్లా వస్తుందిరా? బాగా వస్తుంది కదా. చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఉండదు. పట్టని మూత పెడుతున్నా. ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకున్నా, మంచిగా పట్టింది. ఈ టైంలో మీరు పాలు పోసుకుంటే పోసుకోండి, అప్పటికప్పుడే ఓడిస్తుంది అనుకుంటే. ఇక నాకైతే అట్లా పోసుడు ఇష్టం ఉంటే తర్వాత పోసుకొని తింటారు. ఇష్టం ఉంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తింటారు. ఇక నేనైతే ఇట్లనే చేస్తాను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనము కాజు గిట్లా వేయించుకుందాం. మనం నెయ్యి ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు సన్న మంట పెట్టుకొని మనం కుడకలు వేసుకుందాం. కుడకలు నెయ్యిలో వేయించుకుంటే మంచిగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. మనము ఏంటంటే వెంకన్న స్వామికి ఏడుకొండలకు పోతాం కదా, తిరుపతి ఇటు పోతాం కదా, అక్కడ ఈ ప్రసాదం పెడతారు, మనకు బెల్లపన్నం పెడతారు. మనకు అక్కడ ప్రసాదం ఇది ఇస్తారు. ఇప్పుడు ఇస్తలేరు కానీ అప్పుడైతే మేము పోయినప్పుడైతే ఇస్తారు. అప్పుడు ఇక అక్కడ బెల్లపన్నము అది ఏంటంటే పప్పుతోటి అట్లా చేసి పెరుగు వేసి అట్లా మనకు టిఫిన్ లాగా ఇస్తారు. అట్లా ఇస్తారు వెంకన్న స్వామి దగ్గర. కాజు మనం ఎంత వేసుకుంటాం మన ఇష్టం. ఇక కాజు అయినా వేసుకోవద్దనుకుంటే మీ ఇష్టం. ఇక లేకుంటే కూడా సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉంటే వేసుకోవట్లేదు. నాకైతే ఇట్లా నేనైతే కుడుకలు ఇట్లా గోల్ది ఇష్టపడతాను. గోల్నే తింటాం గుడక. మీకు నచ్చుతాయి అవి అట్లా? మాకు ఇట్లా నచ్చుతాయి. తేజ తింటది, నేను తింటా. అట్లా ఇష్టపడతాం. ఇష్టం. ఇప్పుడు ఇవి కిస్మిస్ ఎన్ని వేసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇంకేమన్నా వేసుకోవాలనుకుంటే కూడా మీరు వేసుకోండి. మీకు ఇంకా ఏంటంటే
వేరే వేరే ఏమన్నా ఉంటే ఉడికి వేసుకోవచ్చు. మీకు నచ్చినాయి ఫ్లేవర్లు నచ్చినాయి, ఏవి నచ్చితే అవి. ఇట్లా గొలుచుకోవాలి మంచిగా, ఎర్రగా కావాలి. ఎర్రగా అయితేనే మంచిగా ఉంటాయి, ఇట్లా బుగ్గలు బుగ్గల వల్ల ఎర్రగా. సరే ఇట్లా వేగినాయి కదా, మనం మాడనియద్దు. ఇలా వేసేసుకుంటాం చూడండి, ప్రసాదంలో వేసుకుంటాం. మనం కలిపేసుకోవాలంటే కలిపేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కలిపేసుకోండి, కలిపేసుకోండి. నాకైతే ఇట్లా ఇష్టం, ఇట్లా చూస్తానికి ఇష్టపడతాను నేను. బెల్లపన్నం మా నాన్నమ్మకి ఇష్టమైన బెల్లపన్నం దేవునికి అయితే పెట్టేసింది మమ్మీ. సూపర్. ఎంత ఇట్లా ఇట్లా ఉడకాలి అసలు, ఇట్లా పలుకు పలుకుగా అట్లా ఉండద్దు. పలుకు పలుకుగా ఉంటే తినాలనిపించదు. అట్లా ఇట్లనే ఉండాలి దేవునికి. బెల్లపన్నం ఏ పండుగలకైతే చేస్తుండే నాన్నమ్మ, ఖచ్చితంగా మమ్మీ కూడా చేస్తుండే. బోనాలకు మనకి ఇప్పుడు ఇవి అవే ఇప్పుడు బోనాలు అన్ని బోనాల సీజన్. ఇప్పుడు మమ్మీ బోనాల సీజన్ కి చేసేసింది, మీరు కూడా వేసుకోరి. ఎంత ఇట్లా మెరుస్తుంది రైస్, ఇట్లా చక్క చక్క మెరుస్తుంది. అట్లా అనుకోవాలి, ఊదుకుంటది, కాలుతుంది. పర్ఫెక్ట్ బెల్లపన్నం. మేమైతే సహా చెప్పండి. ఇక తీపి అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి, ఇంకా కొంచెం ఉడికేసుకున్నా వేసుకోవాలి. తక్కువ మనం వేసుకున్నా నేను, ఎందుకంటే కొలతలు చెప్పినాను. ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకుందో అదే గ్లాస్ తోటి బెల్లము తురుము చేసి చేసేసినాం. సూపర్. మస్తు అమృతం అంటే అమృతం ఉంది. దేవునికి ఇష్టమైన అన్నం బెల్లపన్నం. దేవత ఇప్పుడు బోనాల లోపల పెడతారు కదా, అమ్మవారికి అంటి పెడతారు. ఇక మనం కూడా అట్లా తింటాము ఇప్పుడు తినాలని. సూపర్. ఇది ఇంకా నెక్స్ట్ డే ఇంకా కమ్మ వస్తుంది కదా, 4-5 రోజులు తినచ్చు, ఖరాబ్ కాదు. అట్లా అండినా 4-5 రోజులు తినచ్చు. పాలు పోస్తే మనకు 4-5 రోజులు తింటాం. పాలు పోయలేవు, కావాలనుకుంటే మనం ఇప్పుడు పోసుకొని తినచ్చు. నెయ్యితో చేసిన పాలతో ఉడకండితారు. సూపర్ ఉంది. చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకోరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇట్లాంటి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం.